ఎంతైనా ఆయన ప్రిన్సిపల్ బాబు, పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు. ఇది మా స్కూలు. కరెక్టే బాబు, కానీ ఆయన పెద్దవారు. ఒక్క నిమిషం మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తాను. త్వరగా రా, లేట్ చేసావో నేనే వచ్చేస్తాను. థ్యాంక్స్ బాబు, ఇక్కడే ఉండండి. ఎయ్యరా సుత్తవేరా, ఎయ్యరా సుత్తవేరా. సార్, ఎస్, మిమ్మల్ని కలవటానికి వచ్చారు. ఎవరొచ్చారు? అది తన మనవాణ్ణి మన స్కూల్లో జాయిన్ చేయడానికి సీఎం గారు వచ్చారా? లేక అభిషేక్ బచ్చన్ కూతురికి అడ్మిషన్ అడగడానికి అమితాబ్ బచ్చన్ వచ్చాడా? ఓహో, లేక ఈ బెస్ట్ ప్రిన్సిపాల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చాడా? కలం గారు కలలు కనమన్నారు గాని మరీ పగటి కలలు కాదు సార్. ప్యూన్ లా ఉండు. ఈ ప్రిన్సిపాల్ మీద జోకులేసామంటే పీకి పడేస్తాను. ఏంటి సార్? ఉద్యోగం. ముందు ఇతని జాబ్ ఉంటుందో లేదో తెలియదు గాని నా జాబ్ బీకేశాడంట. ఏంట్రా మర్మరింగ్? ఎవరొచ్చారో చెప్పు. జై వచ్చాడు సార్. జైనా? ఆ, జై వచ్చాడా? ఆ, ఎందుకు వచ్చాడు? నాతో ఏం పని? నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. అసలు స్కూల్లోనే లేనని చెప్పు. వెళ్ళి చెప్పు. సార్. అసలు లేనని చెప్పు. సార్. లేనని చెప్పు. సార్, సార్ మీరే చెప్పండి. వచ్చేసాడన్నమాట. ఏంటి బాబు ఇలా వచ్చావు? నన్ను 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ కి డిమోట్ చేశారంట. అంటే నువ్వు సరిగ్గా చదువుకోవట్లేదని కొత్తగా వచ్చిన టీచరు నిన్ను డిమోట్ చేశారు బాబు. తనెవరు నన్ను డిమోట్ చేయడానికి? అంటే మీ డాడీ కూడా చెప్పారు బాబు. నేను మా మమ్మీతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వండి. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా బాబు. ఫోన్ ఇస్తారా లేదా? సార్, సీను ల్యాక్ చేయకుండా ఫోన్ ఇచ్చేయండి సార్. ఇదిగో బాబు. హలో, ఎవరు? హలో మమ్మీ, నేను జైని. జయ్, లంచ్ బాక్స్ లో నీకు ఇష్టమైన చికెన్ ఫ్రై చేసి పంపాను. వదిలిపెట్టకుండా మొత్తం తినేసే. ఇక్కడ నన్ను 4th నుంచి 3rd కి డిమోట్ చేశారు. నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. నన్ను 4th లోనే కంటిన్యూ చేయమని చెప్పు. సారీ జయ్, మీ డాడీ ఒప్పుకోవట్లేదు. చదివిన క్లాస్ నే మళ్ళీ ఎలా చదవాలి? ఆ మిస్ ఏం చెప్తే నేను అదే చేయాలా? నేను 3rd క్లాస్కి వెళ్తే నా 4th క్లాస్ ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారు. నాకు తెలుసు జయ్, నా కోసం ఒక 3-4 డేస్ ఓపిక పట్టు. తర్వాత నేను ఏదోలా నేను 4th కి పంపిస్తాను. నో మామ్, 4th క్లాస్ అయితేనే నేను చదువుతాను, లేదంటే స్కూలే మానేస్తాను. అలా అనకు జయ్, నువ్వు చదువుకోవాలి. నా బంగారానివి కదా, నా నాన్నవి కదా. అదంతా ఏం కుదరదు. ఫస్ట్ ఆ సాడెస్ట్ మిస్ ని స్కూల్ నుంచి పంపించాయి. కుదరదు. డాడీ, నువ్వు ఆ మిస్ దగ్గరే చదువుకోవాలి, అది కూడా 3rd క్లాస్లో. నేను ఆల్రెడీ 3rd క్లాస్ పాస్ అయ్యాను డాడీ. ఇంకేం చెప్పకు జై, మిస్ చెప్పినట్టు చెయ్యి. ఐ కాంట్ డాడీ. కార్ పంపించు, ఇంటికి వస్తాను. రా, తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తాను. బుద్ధిగా ఆ మిస్ దగ్గర చదువుకుంటే చదువుకో, లేదంటే నేను హాస్టల్లో పెడతాను. ఏది కావాలో డిసైడ్ చేసుకో. 2-3 డేస్ కాదు, వాడు పికప్ అయ్యే వరకు 3rd క్లాస్లోనే ఉంటాడు. కాదు కూడదు అంటే హాస్టల్లో ఉంటాడు. నువ్వు కూడా డిసైడ్ చేసుకో. ఇలా ఇచ్చేయండి బాబు. ఏమి డిసైడ్ చేసుకున్నావు బాబు? అదే స్కూలా హాస్టలా? అమ్మయ్యా. ఏ కుమార్ సార్, జైబాబుని జాగ్రత్తగా 3వ క్లాస్ గదిలో
ప్రవేశపెట్టండి. జానకి టీచర్ మజాక. నన్ను ఆపక చారుకేసా, నేను వెంటనే బ్లడ్ టీచర్తో మాట్లాడాలి. తొందరపడదు శేషమ్మ. ఆ టీచర్ గారు ఏం చేసినా మన జైబాబు మంచి కోసమే కదా. ఏంటి ఆవిడ చేసిన మంచి? 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ కి డిమోట్ చేయడమా? చదివిందే మళ్ళీ మళ్ళీ చదివితే చదువు బాగా వస్తుంది కదమ్మా. ఒకరు చెప్పింది చేయడానికి నా కొడుకే మీ పౌడర్ వంశం వారసుడు కాదు, సూర్యదేవర వంశం వారసుడు. చదివిందే మళ్ళీ చదివి చేసిందే మళ్ళీ చేయాల్సిన కర్మ నా కొడుక్కి పట్టలేదు. అంటే ఎన్నో రోజులు కాదు శేషమ్మ. జైబాబు కాస్త పికప్ అవగానే తిరిగి 4th క్లాస్ కి షిఫ్ట్ చేస్తారు. అప్పటి వరకు తన క్లాస్మేట్స్ ముందు జై ఇన్సల్ట్ అవ్వాలా? జై ఎంతో ఫీల్ అవుతూ నాకు కాల్ చేశాడు. నా జైని బాధ పెట్టిన డర్టీ టీచర్ని వెంటనే చూడాలి. నేను చూడాలనుకున్నానమ్మా, కానీ కుదరలా. నేను చూస్తాను, దాని అంతు కూడా చూస్తాను. వద్దు వద్దు శేషమ్మ, వద్దు. అభిబాబుకి తెలిస్తే బాధపడతారు. మరి జై బాధపడ్డం బాగుందా? వెళ్ళి ఆ టీచర్కి వార్నింగ్ ఇచ్చేస్తాను. ఆవిడ కొత్తగా వచ్చారు శేషమ్మ, మీ గురించి ఇంకా తెలీదు. కావాలంటే నేను వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడు. మళ్ళీ అది నా జైని ఇన్సల్ట్ చేసినా హర్ట్ చేసినా దాన్ని ఆ స్కూల్లోనే కాదు ఈ సిటీలోనే లేకుండా చేస్తానని చెప్పు. మేం పడేసే శాలరీ ఏరుకునేది మా పిల్లల్ని హెరాస్ చేస్తుందా? ఎంత ధైర్యం ఉండాలి దానికి? వెంటనే దానికి చెప్పు చారుకేసా. ఎలా ఉండేది ఎలా మారిపోయిందే. నోట్లో నాలుక లేని దానిలాగా ఉండేదే. ఇప్పుడు ఆ నోరు తెరిస్తేనే భయం వేస్తుంది. అంతా ఆస్తి మహిమండి. డబ్బుంటే చాలు, పొగరు గర్వం అన్నీ వచ్చేస్తాయి. అరే, ఎంత అహంకారం కాకపోతే మన పౌడర్ వంశాన్ని అవమానిస్తుందా? అంటే వాళ్ళేనా మనుషులు, మనం కాదా? మన వంశం కాదా? మన వంశానికి చరిత్ర లేదా? కళ్ళు నెత్తికెక్కిన దానికి మీరు నేను ఏం కనిపిస్తామండి? తన కళ్ళు ఇప్పుడు నేల మీద లేవు. ఆ రోజు అనవసరంగా నిత్యను కన్విన్స్ చేశాం. లేదంటే అప్పుడే ఆ చాణక్యతో పాటు ఈ శశిని కూడా నిత్య లేపేసి ఉండేదే. ఏంటండి, నిత్య గారి ప్లాన్ లో శశమ్మ కూడా ఉన్నారా? అవునరా, మేము ఆ రోజు నిత్యను ఆకుండకపోతే ఆ అన్నతో పాటు ఈ చెల్లెలు కూడా స్వర్గానికి వెళ్ళిపోయి ఉండేదే. మేం ఫైట్ చేసి నిత్యతో గట్టిగా చెప్పబట్టే శశి ఈ రోజు ప్రాణాలతో ఉందే. ఏమండి, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా కామెడీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది సార్? ఏంటి కామెడీ చేశానా? కామెడీ కాక కిచడీ చేశారా? పోండి సార్, మీరు మీ క్యారెక్టర్ను. ఏంటి ఈడు నన్ను కూరలో కరివేపాకులాగా తీసి పారేసిపోయిండో? అంతే పౌడరు. పాము కరవడం మానేస్తే కవ్వానికి కట్టి మజ్జిగ చిలికేస్తారు మనుషులు. కరెస్టే చంద్రిక. అదే పాము కరుస్తుందని తెలిసినా పొట్టల పాలు పోసి పూజ చేస్తారు. కాబట్టి మనం కామెడీ మానేసి సీరియస్ గా ఉంటే బెటర్. అంటే మళ్ళీ విలన్స్ అయిపోదామా? అప్పుడే మనం అవమాన పడకుండా పక్క వాళ్ళకి ప్రమాదాలు తలపెట్టొచ్చు. అలా మనం అంటే భయం పుట్టొచ్చు, అంతేగా? అంతే. ఇకపై మనం కమెడియన్స్ కాదు, విలన్స్. బాబు బాబు, ఇదే 3వ తరగతి గది. ఈ రోజు నుంచి మీరు ఇక్కడే చదువుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్ బాబు. ఈడేవుడు న్యూ జాయినింగా?
ఆగు. ఇటు తిరుగు. చెప్పేది నీకే, ఇటు తిరుగు. వాట్ ఈస్ యువర్ నేమ్? జై. నువ్వేనా జై? నీకెలాగూ చదువులేదు, మేనర్స్ కూడా లేదా? క్లాస్ రూమ్లోకి వచ్చే ముందు పర్మిషన్ అడగాలి అని తెలీదా? తెలుసా తెలీదా? తెలీదంటే చెప్పు. నువ్వు ఈ 3rd క్లాస్లో కూడా వేస్ట్. 1st క్లాస్కి షిఫ్ట్ చేస్తాను. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దు గాని. ఏంటి, ఈ క్లాస్లో ఉంటావా, 1st క్లాస్కి వెళ్తావా? మే ఐ కమ్ ఇన్ మిస్? కమ్ ఇన్. ఈడు రావాల్సిన ప్లేస్కే వచ్చాడు. జై, స్టాండ్ అప్. ఐ సే స్టాండ్ అప్. నేను కూర్చోమని చెప్పానా? నీకు చదువు ఒకటే చెప్తే సరిపోదు, డిసిప్లిన్ కూడా నేర్పించాలి. పాపం వీడికి రాగానే కష్టాలు మొదలైపోయాయి. నీ మార్క్స్ అన్నీ చూశాను. నువ్వు ఈ క్లాస్కి కూడా పనికొచ్చేలా లేవు. ఏయ్, ఎవరది? రేపు నీకొక టెస్ట్ పెడతాను. టెస్ట్లో నువ్వు పాస్ అయ్యావంటే ఈ క్లాస్లో ఉంటావు. ఫెయిల్ అయితే 1st క్లాస్కి పంపించేస్తాను. ఇది నీకు ఇన్సల్ట్లా ఉండొచ్చు, కానీ క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది ప్రతిదీ లెసనే. అర్థమైందా? క్లాస్ రూమ్ బయటికి వెళ్ళి నించో. ఇదే ఈరోజు నీకు పనిష్మెంట్. వెళ్ళు. పిల్లలు, తనొక్కడికే కాదు, మీ అందరికీ చెప్తున్నాను, డిసిప్లిన్ లేకపోతే చదువుకోవడం వేస్ట్. ముఖ్యంగా నా క్లాస్లో డిసిప్లిన్ లేని వాళ్ళని అలౌ చెయ్యను. అండర్స్టాండ్? ఓకే మిస్. సో క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఏమై కుమార్, సార్, క్లాసులు ఎలా జరుగుతున్నాయి? చాలా రోజుల తర్వాత జానకి టీచర్ పుణ్యమా అని కరెక్ట్ గా జరుగుతూ ఉన్నాయి సార్. మరి ఏమనుకున్నావు నా డెసిషన్ అంటే? ఇది మీ డిసిషన్ వల్ల వచ్చింది కాదు సార్.
జానకి టీచర్ డెడికేషన్ వల్ల వచ్చింది. టీచర్ గానే మేడం ఎలా ఉన్నారంటే ఇక ప్రిన్సిపల్ అయ్యారంటే ఈ స్కూల్ జాతకమే మారిపోతుంది సార్. ఒరేయ్, ఎప్పుడు చూడు నన్ను స్కూల్లోంచి పంపించేద్దామని చూస్తావేంట్రా? సరేలేండి, మెడబెట్టి గెంటేసినా మీరు వెళ్ళే రకం కాదు కదా. ఏంట్రా గొణుకుతున్నావు? అదిగో సార్, అంజు సార్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటా పిటి, ఎక్కడి నుంచి? గ్రౌండ్ నుంచే సార్. ఏమయ్యా, ఎప్పుడు చూడు నువ్వు ఎక్సర్సైజ్ చేయడమేనా? పిల్లల చేత ఏమైనా చేయించేది ఉందా? పీటీ ఏంటి సార్ చిరాగ్గా? ఆంజనేయులు అని పేరు పెట్టి పిలవచ్చుగా. ఏమయ్యా, నువ్వు పీటీ మాస్టరే కదా, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అన్నట్టు నీకిచ్చిన క్వార్టర్ ఎలా ఉంది? సార్ అంతా బానే ఉంది సార్, కానీ ఆవిడ డిస్టర్బెన్సే భరించలేకపోతున్నాం. అబ్బే లేదు సార్, ఈయన గారే ఆవిడ గారిని డిస్టర్బ్ చేస్తున్నారు. కుమార్, ఆంజనేయులు సర్దుకుపోవాలయ్యా. సార్ నా వల్ల కాదు సార్, వెంటనే ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టండి. ఏరా, ఇతను ఏమన్నాడు? మీరు సరిగ్గానే విన్నారు, అమ్మాయిని చూసి పెట్టమంటున్నారు. ఏంటి ఆంజనేయులు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఎందుకు సార్ నిజాలు అడిగి గుండెపోటు తెచ్చుకుంటారు? నువ్వు నోర్మై. నీకెంత ధైర్యం ఉంటే నన్నే అమ్మాయిని చూడమంటావా? అబ్బా సార్, అమ్మాయి అంటే పనమ్మాయి సార్, వంట చేసి పెట్టడానికి. అలా చెప్పు మరి. అయినా వంటమ్మాయి ఎందుకయ్యా? ఓ మంచి ఇంటమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. చిచి 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 చి. సార్ పెళ్లికి నాకు దూరం సార్. నా పేరే ఆంజనేయులు, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బ్యాచులర్స్. అబ్బో, ఇలా చెప్పిన వాళ్ళే 10-12 పెళ్లిళ్ళు చేసుకుని నిత్య పెళ్లి కొడుకుల్లా వెలిగిపోతుంటారు. సార్ నేను ఆ టైప్ కాదు సార్, ఆ జన్మ బ్రహ్మచారిని. ఊరుకోవయ్యా, ఓ మంచి అమ్మాయి కనపడగానే నీ మనసు మారిపోద్ది. నీ పెళ్లి బాబు అక్కడ నీకు చక్కని చుక్కతో పెళ్లి కాబోతుంది బాబు. ఆ జ్యోతిష్కుడు కూడా నేను హైదరాబాద్కు రాగానే ఓ మంచి అమ్మాయి ఎదురు పడుతుందని చెప్పాడు. ఇప్పుడు ఈయన అదే చెప్తున్నారు. చింతకి ఎవరా అమ్మాయి? అమ్మో, ఏంటయ్యా ఆంజనేయులు, ఏమిటి ఆలోచనలో పడ్డావు? కొంపదీసి ఎవరైనా అమ్మాయి తగిలిందా? పోండి సార్, చిన్న పిల్లలు చదువుకునే స్కూల్లో ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? రేయ్, ఏం మాట్లాడుతున్నారు అయ్యనా? అబ్బో, ఎవర్రా ముందు? ఎవర్రా అమ్మాయి గురించి మాట్లాడింది? ముందు మొదలు పెట్టింది తనే కదా. నాకొచ్చే కోపానికి కొంపు తీసి పోతారా? పోను, ఇప్పుడప్పుడే పోను కాక పోను. నువ్వేం డిసప్పాయింట్ కాకు. ఏంటి అక్కడ కాసుకోవాలా? 5th క్లాస్ పిల్లలు సార్. ఆ క్లాస్ టీచర్ రాలేదా? ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఎక్కడా? ఆగండి ఆగండి, అతన్ని ఎందుకు కొడుతున్నారు మీరు? ఎవరితను ఎందుకు కొడుతున్నారు? నేను చెప్తాను సార్. ఈ మేడమ్స్ నా షేర్ ఆటో ఎక్కారు. నేను వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి సార్? ప్యారడైజ్కి. కూర్చోండి సార్. నేను చెప్పింది ఆ ప్యారడైజ్ కాదు. ఈ ప్యారడైజ్. నువ్వు వెళ్ళు.
ఎక్కడికి సార్? స్వర్గంలో ఒక పంచులకి. ఎక్కడికంటే చెప్పరేంటి? నువ్వు వెళ్తూ ఉండు, నేను దారిలో చెప్తా ఉంటా. దా.